ఈ గోశాలలో సంబంధించి ఆవులకు సంబంధించి పెద్ద వివాదమే రేగుతోంది. ఆవులు గోవులు చనిపోయాయి అని అంటున్నారు. టీటీడీనే చెప్తుంది చనిపోయాయి అని. బట్ ప్రభుత్వం అలాంటిది ఏదీ లేదు అంటున్నారు. ఏంటి డైలమా? భక్తులు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు గోవుల మరణానికి కారణాలు ఏ ఏ విధంగా విశ్లేషిస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం హైలీ సెన్సిటివ్ ఆర్గనైజేషన్. భక్తుల మనోభావాలతో భక్తుల కానుకలతో నడిచేటువంటి వ్యవస్థ. కాబట్టి ఇక్కడ ఎలాంటి వివాదాస్పద వ్యవహారాలు నడిస్తే భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అది మంచిది కాదు. దురదృష్టవశాత్తు అంత భిన్నమైన పరిస్థితులు ఏర్పడితే గోశాలకు సంబంధించిన మరణాలు, గోవుల మరణాలు రెండు రాజకీయ పార్టీల వివాదంగా మారి సమస్య వేరు, వివాదం వేరుగా మారిపోయింది. ఇది దురదృష్టకరం. రాజకీయ నిపుణులు ఇప్పుడు గోశాల చుట్టూ తిరుగుతున్నారు. నిరూపిస్తాను రా అని కరుణాకర్ రెడ్డి గారు, రా నిరూపిద్దారా మేము ఎన్నామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి నాయకులు. అంటే వీళ్ళిద్దరూ ఏమాత్రం ఇప్పుడు వెటర్నరీ ఏదో గోవులు ఉన్నాయో అవి చనిపోయినాయి. అయితే కరుణాకర్ రెడ్డి గారు 100 అంటున్నారు, ఈవో గారు 40 ఉన్నారు. చనిపోయింది నిజం. ఈవో గారు 40 ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు 100 దాకా ఉండొచ్చు అంటున్నారు. అన్ని అసహజ మరణాలే. ఏంటి, సరిగ్గా చూడక, సరిగ్గా తిండి పెట్టక, మందులు లేక అనేది ఆయన ఆరోపణ. అట్లేం లేదు, అన్ని బాగున్నాయని టీటీడీ అంటుంది. ఇప్పుడు దీన్ని ఎవడు సెట్ చేయాలి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూటమో కరుణాకర్ రెడ్డి గారు సెట్ చేయలేదు. ఎందుకంటే ఇది రాజకీయ నిపుణులు, వీళ్ళు రాజకీయ నిపుణులే తప్ప వైద్య నిపుణులు కాదు. కాబట్టి వైద్య నిపుణులు పరిష్కరించాల్సిన సమస్య వీళ్ళు నెత్తికేసుకున్నారు. దాంతో ఇది వివాదం మరింత పెద్ద. వైద్య నిపుణులు తేల్చాల్సిన దాన్ని రాజకీయ నిపుణులు నెత్తికేసుకోవడం వల్ల రాజకీయ వివాదంగా మారిపోయి గోశాల వివాద కేంద్రంగా మారిపోయింది. సో మీకు తిరుపతి అవగాహన ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏ వెటర్నరీ యూనివర్సిటీ ఉందో అది ఎక్కడుందో తెలుసా? వెటర్నరీ యూనివర్సిటీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంటుంది. వ్యవసాయ పశువులకు సంబంధించిన విశ్వవిద్యాలయం. పశువుల రోగాలు, పశువులకు సంబంధించిన సర్వజ్ఞానం వాళ్ళకు ఉంటుంది. కరెక్ట్గా గోశాల ఉంది కదా, ఆ గోశాల మెయిన్ గేటు దాటితే రోడ్డు వస్తుంది, తిరుపతి చంద్రగిరి రోడ్డు. ఆ రోడ్డు దాటితే రైల్వే గేట్, రైల్వే గేట్ దాటితే యూనివర్సిటీ. ఆ గోశాలకు ఆపోజిట్గా మొత్తం భారతదేశంలోని పశువుల యొక్క రోగాల యొక్క మంచి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు, నిపుణులు పెట్టుకుంటే వాళ్ళ ఊరిని ఒక బృందాన్ని పంపించేస్తే చనిపోయిన ఆవులు ఎందుకు చనిపోయినాయి, ఆడ ఏమి నిర్వహణ ఎట్టుంది, ఆడ వాడే మందులేంటి, ఆడ వాడుతున్నటువంటి పశుగ్రాసం, దాని ట్రీట్మెంట్ అన్ని వాళ్ళు చెప్తారు. మంచి చెడ్డలు తేల్చేస్తారు, వదిలేస్తారు. కాబట్టి వైద్య నిపుణులైన ఎదురుగా కళ్ళ ముందు పిలిస్తే గట్టిగా కేకేస్తే వినపడుతుంది వాళ్ళకి, వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు. అటు ఆ వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఒకరిని పిలిచి ఒక టీం, వైస్ ఛాన్సలర్స్, రెక్టార్లు, వీళ్ళందరూ ఉంటారు, సీనియర్ ప్రొఫెసర్లు. వాళ్ళు ఒక బృందాన్ని పంపించి 4 రోజులు స్టడీ చేసి ఆడ జరుగుతున్నది ఇది, ఆడ పశుగ్రాసం కావచ్చు, మందులు కావచ్చు, ట్రీట్మెంట్స్ కావచ్చు, ఆడున్న ఆవుల యొక్క ఆరోగ్య పరిస్థితి అన్ని వాళ్ళు చెప్పేస్తారు కదా. వాళ్ళు చెప్పారనుకో సమాజంగా నమ్ముతుంది ఏది కరెక్ట్ అని. అంటే ఆ పని కళ్ళ ముందు కనపడితే వాళ్ళు ప్రశాంతంగా పాఠాలు చెప్పించుకోమని రెండు కూటమిలో ఇటు వైసీపీ ఇటు వాళ్ళు వైరపక్షాలుగా మారిపోయి రాజకీయ విమర్శలు చేసుకుంటామంటే జటిలం అవుతుంది. ఇది ఎప్పటికీ తేలదు. వైద్య నిపుణులలో లేకపోతే ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ తేల్చకుండా రాజకీయ నాయకులు తేల్చే పని ఎంత రోజులు పెట్టుకుంటారో అన్ని రోజులు వివాదం నడుస్తుంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి ఎదురుగా ఉన్న వైద్య నిపుణులను పంపించి ముగింపు పలకండి, లేకపోతే మీకే నష్టం. రెండోది, రాజకీయంగా కూడా ప్రతి సవాలు మంచిది కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదో అలవాట్లో పొరపాటుగా ఒక సవాల్ చేసేసాడు. అదేంటంటే నువ్వు రా నేను చూపిస్తానన్నాడు. ఆయన పాపం విశాఖపట్నంలో ఉంటాడు, ఏడాడు ఉండడు, ఇప్పుడు లేడు. ఆయన ఏమన్నాడంటే జనరల్గా మాట్లాడే అలవాటు కదా, నిరూపిస్తాను రా అన్నాడు. నేను రెడీ అన్నాడు. ఇది ఇప్పుడు ఈ రోజంతా యుద్ధం అదే. ఆయన రా అన్నాడు, నేను వస్తానని అన్నాడు. ఏట వస్తారు ఇద్దరు? ఈ రెండు పార్టీలు పోతే కొట్లాడే కదరు. కాబట్టి ఈ రెండు పార్టీలు పోయి అక్కడ తేల్చేది ఏంటి? ఒక 500 మంది తీసుకెళ్తారు, 100 మంది తీసుకెళ్తారు, ఏది తేలుస్తారు వీళ్ళు? కాబట్టి దీన్ని తేల్చాలంటే వైద్య నిపుణులు, కాబట్టి రాజకీయ నిపుణుల చేతిలో వ్యవహారం వెళ్ళిపోయింది. రెండో, తెలుగుదేశం పార్టీ కూడా ప్రతి సవాళ్ళు మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత ప్రతిపక్షానికి లాభం. ఎప్పుడు కూడా అధికార పార్టీ సవాళ్ళు చేయకూడదు, నిరూపించుకునే పనిలో ఉంటారు. సవాల్ చేస్తారు, వస్తారు. ఆ రకంగా నష్టం వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈరోజు కొంత సెల్ఫ్ గోల్ వేసిందని అనిపించింది. ఇప్పటికైనా సెల్ఫ్ గోల్ ఆపేసి నిపుణులతో కూడుకున్నట్టు బృందాన్ని ముగింపు పలకండి. ఎంత ఎక్కువ రోజులు అయితే అంత అధికార పార్టీకి నష్టం, వ్యవస్థకి నష్టం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ.